పెళ్ళిళ్ళు చేసుకోబోయే వాళ్ళకి నేనొక సలహా ఇస్తాను. 2 మనుషులని ఒక్కటి చేసేది తాళిబంధం. ఎంత గొప్ప బంధం తెలుసా అది? దాంట్లో మీరు నిలవగలిగితే మీరు జీవితాన్ని గెలిచినట్టే. ఈ రోజుల్లో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఒక్కొక్కరి ఇండివిడ్యువల్ మెంటాలిటీస్‌కి ఇద్దరు కలిసి ఉండటం అనేది ఎంత కష్టతరం అనేది నేను ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాను. అంటే యూట్యూబ్‌లో చూస్తున్నాను, ఇది చూస్తున్నాను. అయితే ఇద్దరిని ఒకటి చేసే బంధాన్ని మీరు ఒకరికి ఒకరు చాలా రెస్పెక్ట్ చేసుకోండి. అంటే ఇద్దరు ఈక్వల్. భర్త లేకపోతే భార్య లేదు, భార్య లేకపోతే భర్త లేడు. ఈ ఇద్దరు కలిసి ఒక్కటిగా ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు అతని విషయం మీరు వినండి, కొన్నిసార్లు మీ భార్య విషయం మీరు వినండి. చాలు, నీ మాటే నెగ్గాలన్న విషయాన్ని పక్కకు తోసేసేయండి. కొన్ని సందర్భాలలో ఏది ఇంపార్టెంటో తెలుసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ అర్థం చేసుకోండి. అప్పుడు లైఫ్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు మీ స్వార్థం ఆలోచించకండి, మీ ఎదుటి పర్సన్ గురించి కూడా ఆలోచించండి. మీ స్వార్థం కోసం మీరొక్కరే ఏ విషయమైనా, పిల్లల విషయమైనా, సంథింగ్ ఏ విషయమైనా, అంటే ఈ రోజుల్లో బిజినెస్లు చేసి లాస్ అయ్యేవాళ్ళు, పిల్లల విషయంలో ఒక్కరే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు నేను నా కళ్ళారా చూశాను. పాపం భార్యకు తెలియకుండా చాలా షేరింగ్స్లో పెట్టి ఇదయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. అక్కడ మీ కుటుంబం మొత్తం ఉంటుంది. అందుకోసమే భార్యాభర్తలు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. 2 బాడీస్ 1 సోల్. ఇది మీరు బిలీవ్ చెయ్యాలి. మీ ఇద్దరి మధ్యలో ఏ దాపరికం ఉండొద్దు. నిజాయితీగా ఉండండి. మీ బంధం ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. నేను నా ప్రతి విషయంలో నిజాయితీగా ఉన్నాను. ప్రతి ఒక్క విషయం నా హస్బెండ్కి చెప్పే పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక అతను కొన్ని అబద్ధాలు చెప్పాడని తెలిసింది. దానికి నేనేం చెయ్యను. కాకపోతే కొన్ని ఊకే అలా చెప్పావు అన్ని అబద్ధాలు చెప్పావని ఊకే గొడవల్లో అనేదాన్ని. తనకి మనసు నొచ్చుకుని ఉంది, ఇంకా అనద్దు అనుకున్నాను.